మీ అత్తయ్య గారు ఉన్నారు కదా, మీ అత్తయ్య గారు పెళ్లికి వెళ్ళారంట. పర్సన్ అక్కడే ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇంట్లో పేమెంట్ ఎవరు చేస్తారు చెప్పండి. ఇంట్లో నా బ్లాంకెట్ ఉంది, ఒకటి బ్లాంకెట్ అమ్మేసుకోమని చెప్పండి మేడం. అవునా, బ్లాంకెట్ అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియో లోపల మీరు వినొచ్చు లోన్ రికవరీ మేడం ఏ విధంగా కస్టమర్ని అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేసింది చూడండి. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో సార్, వినిపిస్తుందా సార్? నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి సార్, పేమెంట్ పెండింగ్ ఉంది కదా, కొంచెం క్లియర్ చేస్తా మేడం. మంత్ ఎండ్ చేస్తా. 2 months పడుతుంది టైం. అంతే. 2 months పడుతుంది. అవునా సార్, మీ పర్సన్ మీ అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు సార్. పేమెంట్ అయ్యిద్దా లేదు అంటే ఇంట్లో నుంచి ఏమైనా తీసుకెళ్ళిపోమంటారా చెప్పండి. ఇంట్లోకి తీసుకోండి, మా అత్తయ్య గారిని తీసుకెళ్ళిపోండి. మీ అత్తయ్య గారు ఉన్నారు కదా, మీ అత్తయ్య గారు పెళ్లికి వెళ్ళారంట. పర్సన్ అక్కడే ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. పేమెంట్ ఎవరు చేస్తారు చెప్పండి. ఎవరు పేమెంట్ చేస్తారు? ఇంట్లో నా బ్లాంకెట్ ఉంది, ఒకటి బ్లాంకెట్ అమ్మేసుకోమని చెప్పండి మేడం. అవునా, బ్లాంకెట్ మాకెందుకు సార్, మీరు తీసుకోండి, అది మాకు పేమెంట్ చేయండి సార్. సార్ రంగనాయక్ గారు సార్ ఎక్కడ ఉన్నారో మాట్లాడి అడగండి సార్. అడగండి సార్ సార్ని. ఎవరండి మీరు? ఫస్ట్ పేరు కన్ఫర్మ్ చేయండి. డైరెక్ట్ మాట్లాడుతున్నారు. పద్ధతిగా మాట్లాడండి, రెస్పెక్ట్ గా మాట్లాడండి సార్. నోటికి వచ్చినట్టు మాట్లాడండి సార్. ఏం చేస్తున్నారు సార్? హలో, యూట్యూబ్ ఛానల్ పేరేం పేరు సార్? యూట్యూబ్ ఛానల్ పేరేం పేరు సార్? ఏంటండి? కనుక్కుంటాను సార్, నేను అలానే కనుక్కుంటాను సార్. ఎలా చేయాలో అలా చేస్తాను సార్. ఓకేనా? మరి నాకు ఎందుకు కాల్ చేశారు మీరు? ఎలా చేస్తారు సార్ మాట్లాడుతున్నారంటే వాళ్ళ అత్తయ్య గారు ఉన్నారు కదా సార్, ఆమె నెంబర్ తీసుకోండి సార్. నేను మాట్లాడతాను. ఆమె కడతాదో ఈయన కడతాడో నేను చూస్తాను, వాళ్ళ పిల్లలు కడతారో నేను చూస్తాను సార్. అడ్రస్ చెప్పకుండా మేడం మీ ఐడి కార్డ్ నాకు పంపండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి. ఎక్కడ సార్ ఇల్లు ఉండేది? ఎక్కడ సార్ ఉండేది కదా? వాళ్ళ నాన్నగారు డ్యూటీ చేసుకుంటున్నాడు, ఈయన గారు అంతే, ఏం లేదు సార్. ఓకే అండి. అడ్రస్ దొరికింది సార్. కాకపోతే వీళ్ళ అత్తయ్య గారు కడతారు, ఏం కడతాడో ఆమె కట్టిద్దో నేను అడుగుతాను. లైన్ లో తీసుకుంటాడు. పేమెంట్ చేయండి సార్, నేను లైన్ లో ఉంటాను. ఓకే అండి. లేదు సార్, మీరు తల మీదకి తల మొత్తం గోడ కుదుకున్నా నా దగ్గర రూపాయలు లేదు. కాదు సార్, తెలియదు సార్. ముందే ప్రాబ్లం, బిజినెస్ లాస్ అవుతుందని తెలియదు కదా. ముందే జాబులు పోతే, ముందే ప్రాబ్లమ్స్ వస్తే లైఫ్ తెలియదు కదా. అవన్నీ మీ పర్సనల్ విషయాలు సార్. మేడం అప్డేట్ చేయండి, నేను లైన్ లో ఉంటా. ఈ రోజు ఎలా అయినా పేమెంట్ అవ్వాలి మీది, లేదు అంటే కుదరదు. మీ అత్తయ్య లైన్ లో తీసుకుంటా, లేదు అంటే మీ నాన్నగారు లైన్ లో తీసుకుంటా. పేమెంట్ అయితే మాట్లాడదాం. తీసుకోండి, మీ నాన్నగారు లైన్ లో తీసుకుని మాట్లాడితే ఎలా నేను పిల్లల్ని పెంచేది అని నేనే అడుగుతాను. సరే తీసుకుందాం, లైన్ లో తీసుకోండి. లైన్ లో తీసుకోండి అంటున్నా, తీసుకుంటా అంటలేదు. నా దగ్గర మొత్తం పంపిస్తే అందరికి కాల్ చేయండి. లోన్ కట్టట్లేదు. ఇవ్వండి. ఆల్రెడీ మీ ఇంటి చుట్టూ అందరికి వెళ్ళిపోయినాయి, మీ అత్తయ్య వాళ్ళకి అందరికి వెళ్ళిపోయినాయి. మీ ఇంటి పక్కన వాళ్ళే, వాళ్ళకి కూడా చేస్తాను. నేను తప్పు కట్టేశాను, ఇప్పుడు చేస్తాను. ఓకేనా? వాళ్ళకి అందరికి తెలుసు మేడం, నేను పెద్ద బారోవర్. తెలుసు సార్, అర్థమైంది సార్. ఓకేనా? అర్థమైంది. పెట్టే ఇంకా పేమెంట్ లేదు. తెలుసు సార్, పేమెంట్ అప్డేట్ అయితే అవ్వాలి సార్. మీరు ఏమన్నా అవ్వండి, మాకు సంబంధం లేదు. మీరు అప్పు తెచ్చుకుంటారో తాకట్టు పెట్టుకుంటారో సంబంధం లేదు. పేమెంట్ అయితే అప్డేట్ అవ్వాలి సార్. అప్డేట్ లేదు మేడం, పేమెంట్ ఇంకా 2 months కంటే మీరు ఏం చేసినా దగ్గర రూపాయలు లేవు మేడం. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఏంటి బెదిరిస్తున్నారేంటి సార్? టైం ఇస్తున్నారు, ఆప్షన్స్ ఇస్తున్నారేంటి? మేమివ్వాల్సింది పోయి మీరు మాకు ఇస్తున్నారేంటి సార్ ఆప్షన్స్? రివర్స్ ఉంటుంది కేసులు, అట్లా ఉంటుంది మేడం. అది ఎట్లా ఉంటుందో నేను రికార్డు ఉంది నా దగ్గర. సిగ్గు లేదని మాట్లాడావు కదా, ఆ రికార్డింగ్ నా దగ్గర ఉన్నాయి. అన్ని రికార్డింగ్ నా దగ్గర ఉన్నాయి మేడం. పోయినా మీరు కేసు పెట్టుకోండి. ఓకేనా? సివిల్ సూట్ ఫైల్ చేయండి. పెట్టండి సార్. మీరు వెళ్ళండి, సివిల్ సూట్ ఫైల్ చేయండి, నా దగ్గర రికవర్ చేయండి. అర్థం కాలేదు సార్. సివిల్ సూట్ ఫైల్ చేయండి మేడం, కేసు పెట్టండి నా మీద. పెడతాం సార్, తప్పకుండా పెడతాం సార్. ఇలాంటి రిపోర్ట్ కస్టమైజ్ చేయాలి సార్. సార్ ఇంకొకరు సఫర్ అవ్వకుండా ఉంటారు కదా, తప్పకుండా పంపిస్తాను సార్. పంపండి. ఓకే, పేమెంట్ అప్డేట్ చేయండి సార్. మీ అమ్మగారు నాన్నగారిని అమౌంట్ తీసుకొని పేమెంట్ అయితే అప్డేట్ కోర్టులో చూసుకుందాం మేడం. పేమెంట్ లేదు. ఏంటి సార్? అర్థం కాలేదు. కోర్టులో చూసుకుందాం మేడం, కేసు ఫైల్ చేయండి. సరే సార్, మీరు ఎక్కడున్నారు చెప్పండి. అడగదు అంటారు. కాదు సార్, లీగల్ నోటీసులు ఇస్తారు. ఎక్కడున్నారు? మెయిల్ చేయండి, మెయిల్ ఐడి ఉంది కదా, మెయిల్ చేయండి. అలా రా సార్. అట్లా వస్తుంది, ఏం కాదు. చాలా తీసుకున్నట్లు నేను పంపించండి. నాకు ఐడి కార్డ్ పంపండి. నాకు వాట్సాప్ మీ ఐడి కార్డ్ పంపండి.
మీరు అడ్రస్ వస్తాం సార్, ఐడి కార్డు తీసుకోండి, ఐడి కార్డు డైరెక్ట్ ఐడి కార్డు వస్తాం, మీ ఇంటికి వస్తాం, చెప్పండి అడ్రస్. వాట్సాప్ లో పంపండి ఐడి కార్డు. వాట్సాప్ చేస్తుంది డైరెక్ట్ గా వస్తానని చెప్తున్నాను, పర్సన్ డైరెక్ట్ వస్తాను. ఎందుకు బీపీ గొంతు చించుకుంటున్నావు? నాకు వాట్సాప్ లో నుంచి నువ్వెందుకు చించుకుంటున్నావురా? అరే అలానే అంటారా నిన్ను అలానే అంటారా? ఎందుకంటే నువ్వు రాని ఎందుకు? హలో పేమెంట్ సార్. హలో వినబడుతుందా అండి? వినిపిస్తుంది సార్, మాట్లాడండి సార్. చెప్పండి మేడం. హలో హలో చెప్పండి సార్. పేమెంట్ సార్. ఏం సార్ ఎంతసేపు మాట్లాడతారు? మీకు ఏం జోక్గా ఉంది ఏంటి పేమెంట్ అడుగుతుంటే? మీరు జోక్ చేస్తున్నారా? జోక్గా ఉండడానికి మరి మీరు అలానే ఉంది సార్. ఏదో మేము ఇంత టైం పాస్ మిమ్మల్ని పేమెంట్ అడుగుతున్నట్టు ప్రతిసారి మాకు కుదరదు అని చెప్తారండి. అడ్జస్ట్ చేసుకొని పేమెంట్ చేయండి. ఏం పేరు మీ పేరు? ఎన్నిసార్లు చెప్పాలండి పేరు? రకరకాల నంబర్ కానీ ఇస్తారు కదా, రకరకాల ఫోన్ చేసినప్పుడు రకరకాల రికార్డ్ మాట్లాడలేదు సార్. ఇంత మాట్లాడుతున్నాం, పేమెంట్ కట్టండి. ప్రతిసారి మీరు రిటర్న్ చేసుకుంటారు, చూస్తారేం లేదని ముందు పేమెంట్ అప్డేట్ చేయండి సార్. పేమెంట్ లేదు మేడం. అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే కుదరదు. అడ్జస్ట్ చేసుకోండి. తీసుకొని వాడుకున్నప్పుడు తెలియదు రీపేమెంట్ చేయడం. తెలియదు మేడం నాకు, చెప్పండి. అందుకే ఇప్పుడు చెప్పాను కదా, తెలిసింది కదా, పేమెంట్ చేయండి. ఇప్పుడు డబ్బులు ఇప్పుడు తెలిసి కొంచెం ఇది ఉండాలి తెలుసా? అదే కట్టుకోవాలని కొంచెం ఉండాలి సార్. కొంచెం కూడా లేదు మేడం, చెప్పండి. వేస్ట్ చెప్పు ఇంకా. హలో మీ మేడంకి ఇవ్వండి, ప్రియారానికి ఇవ్వండి, మాట్లాడదాం. హలో ప్రియారాణి గారు ఇవ్వండి. మాట్లాడండి సార్. మేడం ఎలా ఉన్నారు మేడం? హౌ ఆర్ యూ? పేమెంట్ అండి. హౌ ఆర్ యూ మేడం? హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్. ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్ ఇన్ అవర్ లైఫ్? హలో పేమెంట్ క్లియర్ చేయండి సార్. లేదు మేడం, టైం పడుతుంది, 3 నెలలు టైం పడుతుంది. టైం పడుతుంది అంటే కుదరదు సార్. యూజ్ చేసుకున్నప్పుడు తెలియదా అండి? పేమెంట్ క్లియర్ చేయండి కొంచెం. లేదు మేడం. ఎస్బీఐ క్రెడిట్ కార్డు డ్యూ క్లియర్ చేయండి. ఏం లేదు, 3 నెలలు టైం పడుతుంది, ఫండ్ లేదు మేడం. ఏం లేదు, కుదరదు సార్. ఆల్రెడీ 4 months ఆఫ్ టైం ఇచ్చారు, కుదరదు సార్. పేమెంట్ క్లియర్ చేయండి. జాబ్ లాస్ లో ఉన్నాను, కుదరదు మేడం ఇప్పుడు కట్టడానికి. అయితే ఏం చేయమంటారు సార్? పేమెంట్ అప్డేట్ చేయండి. మీ జాబ్ పేమెంట్ అప్డేట్ చేయండి సార్. పేమెంట్ అప్డేట్ చేయండి ఫస్ట్ మీరు. లేదు మేడం. టైం పాస్ కి మాట్లాడుతున్నారు సార్. ఇక్కడ టైం పాస్ కోసం ఎవరు రెడీగా లేరు సార్. ఇక్కడ పేమెంట్ అప్డేట్ చేయమని చెప్తున్నా నేను. అప్డేట్ చేయండి. మీ రిజల్ట్స్ నాకు అన్నెసరీ. పేమెంట్ అప్డేట్ చేయండి. మీ జాబ్ లో లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్ నాకు అనవసరం. పేమెంట్ అప్డేట్ చేయండి. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ఎక్కడ జాబ్ చేస్తున్నారు? బాడీలోకి చంద్రముఖి వస్తుందా మేడం మీకు? ఏంటి బాడీలోకి చంద్రముఖి ఎంట్రీ అవుతుందా? ఇందాక బాగానే మాట్లాడారు, మళ్ళీ ఇట్లా మాట్లాడతారు ఇప్పుడు. మీరు ఏం జాబ్ చేస్తున్నారు ప్రెసెంట్? జాబ్ లాస్. ఏం జాబ్ చేస్తున్నారు అని అడుగుతారా? జాబ్ లాస్ కాదు, ఏం జాబ్ చేస్తున్నారు? మీకు ఏమైనా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? మీ ఒక రికార్డింగ్ మొత్తం మీకు అర్థమవుతుంది. ఏంటి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఓకేనా? వినిపిస్తుంది. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. పేమెంట్ చేయండి ఫస్ట్ మీరు. పేమెంట్ లేదు మేడం. పేమెంట్ చేయండి సార్. లేదు మేడం. పేమెంట్ చేయండి. లేదు. పేమెంట్ చేయండి సార్. పేమెంట్ చేయండి. లేదు. ఏం లేదు. మా ఇంటి పక్కన వాళ్ళకి కాల్ చేయలేవా నువ్వు? వీడితో ఇంత డిస్కషన్ పెడతావు, వీడితో వేస్ట్ పెడతావు. ఇంటి పక్కన వాళ్ళకి కాల్ చేసి ఫోన్ మనం ఎత్తుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇస్తారు ఫోన్. అప్పుడు చెప్తాను. మా నాన్నకి లైన్ లో తీసుకుంటే అయిపోతుంది ఇప్పుడే. మా ఇంటి పక్కన లైన్ లో తీసుకుంది మేడం ఇప్పుడే ఆన్ కార్లా. ఎందుకు? అరే పద్ధతిగా మాట్లాడరా. ఒక ఆడపిల్లకి ఎలా మాట్లాడాలి అదే. నువ్వు పెద్ద ఎదవని ఇంట్లో వదిలేదు, అందుకే ఇలా తయారై చచ్చావు నువ్వు. ఎవరు లేదు సార్. అవును సార్, నేను అదే సార్. నీకుందా సార్ సిగ్గు సార్? నీకుందా? అలాంటివి ఉన్నాయా నీకు? పేమెంట్ చేయి అలాంటివి ఉంటే. పేమెంట్ చేయాలా ముందు? నువ్వు పేమెంట్ చేయరా? ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఎందుకు మనుషులు అలా రెచ్చగొడతారు సార్ మీరు? అలా రెచ్చగొడతారు. ఇందాక 2 నెలలు చెప్పాక పేమెంట్ చేయాలి. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. ఇందాక పేమెంట్ చేస్తా చెప్పిన కదా, ఇప్పుడు పేమెంట్ మొత్తమే చేసుకోండి. ఏం చేస్తారు? ఎవరిని బెదిరిస్తున్నారు సార్ మీరు? మమ్మల్ని బెదిరిస్తారేంటి సార్? అన్నావు కదా సిగ్గు లేదని చెప్పేసి రూపాయి కూడా వినండి ఫస్ట్ వినండి. నేను మాట్లాడేటప్పుడు అడ్రస్ చెప్పండి. మీ ఐడి కార్డ్ పంపండి వాట్సాప్ లో. అదే సార్ మీరు నీకు లొకేషన్ షేర్ చేస్తున్నా, ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. హలో సార్, మీ అడ్రస్ మాకు తెలుసు. మీరుంటున్నారు ఇప్పుడు.
కన్ఫర్మ్ చేసుకున్నా. నీ అడ్రస్ నాకు ఏదో తెలియదు అని చెప్పి బిహేవ్ చేయకండి. Wow. నాకు డీటెయిల్స్ నీ అడ్రస్ మొత్తం ఏం నాకు తెలుసు. చేస్తావు? తెలిస్తే ఏం ఓకేనా? చేస్తావు? ఏం అంత చేస్తావు? ఓవర్ యాక్టింగ్ ఏం అవసరం లేదు. అచ్చా అర్థమవుతుందా? అచ్చా ఓకేనా? సరేలే, నువ్వు అలానే మాట్లాడండి సార్. నా దగ్గర రికార్డ్ అంతా ఉంది. ఓకేనా? పోయి కేసు పెట్టుకో, లైన్ లో తీసుకో పోయి కేసు పెట్టుకో. సార్. ఈయన వల్ల అయితే అవ్వదు సార్. వాళ్ళ అవ్వదు. అత్తయ్య గారు ఉన్నారు కదా, అత్తయ్య గారితో ఆమెతో తీసుకో. మాట్లాడి అత్తయ్య గారితో ఒక 50,000 ఎక్కువ తీసుకో. అత్తయ్య గారితో ఆమె ఇస్తాడో వాళ్ళ అబ్బాయిలు అత్తయ్య గారితో ఒక 50,000 ఎక్కువ ఇస్తాడో తీసుకో. నాకు ఇక్కడ ఖర్చులకు లేవు ఇప్పుడు. ఏంటి ఒక 50,000 ఎక్కువ తీసుకోండి, ఖర్చులకు లేవు నాకు. అదే సార్ అర్థమవుతుంది. మీరు ఇస్తారా, ఆమె ఇస్తారా, మీ నాన్న ఇస్తాడో, నేను మొత్తం లాక్కొస్తాను సార్ బయటికి. ఓకేనా లాగండి సార్? ఒక పని చేయండి సార్. వాళ్ళ అత్తయ్య గారు ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, ఆమె ఎక్కడికి ఏ ఫంక్షన్కి వెళ్ళిందో కనుక్కొని అక్కడ మాట్లాడి అక్కడ ఫంక్షన్ లో అడుగుదాం సార్ వీళ్ళ సంగతి ఏంటో. మార్నింగ్ నుంచి మనకి ఇదే టార్చర్ సార్. మార్నింగ్ నుంచి ఇదే టార్చర్. రూపాయి కట్ట మేడం, మీకు రూపాయి కట్ట. చేస్తున్నాడు సార్ ఆయన. రూపాయి కట్ట ఆయన రూపాయి కట్ట. మీరు తేడా మాట్లాడారు ఆల్రెడీ. కంప్లైంట్ ఇచ్చుకోండి, కంప్లైంట్ ఇచ్చుకోండి, కంప్లైంట్ ఇచ్చుకోండి, కంప్లైంట్ ఇచ్చుకోండి, కంప్లైంట్ ఇచ్చుకోండి, కంప్లైంట్ ఇచ్చుకోండి, కంప్లైంట్ ఇచ్చుకోండి. మీరు ఆల్రెడీ ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేసి రికవరీ చేయడానికి ట్రై చేశారు. మీరు పోయి కంప్లైంట్ ఇవ్వండి. మీకు డిఆర్ఏ వేసారా? మీరు డిఆర్ఏ అయిపోయిందా మీది? డిఆర్ఏ కంప్లీట్ అయిపోయిందా మీది? డిఆర్ఏ అయిపోయిందా మీది? డిఆర్ఏ కంప్లీట్ చేసినావాను? డిఆర్ఏ వేసినావాను? డిఆర్ఏ వేసినావాను? డిఆర్ఏ వేసినావా? డిఆర్ఏ వేసినావాను? ఏజెంట్ అను ఎగ్జిక్యూటివా, డైలరా, టెలికాలరా? ఏంది నువ్వు? నీ పొజిషన్ ఏంది బ్యాంకులో? ఎక్కడ బ్రాంచ్ ఏది? డిఆర్ఏ వేసినావా? డిఆర్ఏ వేసినావా? డిఆర్ఏ వేసినావా? డిఆర్ఏ వేసినావా? డిఆర్ఏ వేసినావా? హలో సార్. సో ఈ విధంగా వీళ్ళు అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఖచ్చితంగా నాకు ఈరోజు పేమెంట్ కావాలి. కస్టమర్ ఆల్రెడీ క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా కస్టమర్కి ఆన్ కాల్ అప్పుడు వీళ్ళు ఫోర్స్ చేసి రికవరీ చేయాలని ట్రై చేస్తుంటారు. సో దిస్ ఈస్ కంప్లీట్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్ అని కస్టమర్ క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చిన తర్వాత మెయిల్ ద్వారా బ్యాంక్ కమ్యూనికేట్ అయిన తర్వాత కూడా ఆన్ కాల్ లోపల ఈ విధంగా వీళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.